హలో అండి. వెల్కమ్ టు ప్రాపర్టీ బజార్ తిరుపతి. ఈరోజు మరో ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చిందండి మన ఛానల్. ఇది రేణిగుంట రోడ్ అండి. రేణిగుంట న్యూ 60 ఫీట్ రోడ్లో అయితే మనం ఉన్నాం ప్రెజెంట్. ఇది ఒక 2 BHK ఇండివిజువల్ హౌస్ అనమాట. మనం చూస్తున్న హౌస్ అయితే సేల్కి ఉందండి. ఈ హౌస్ మొత్తం 30 అంకనాస్ అయితే వస్తుంది. విత్ 40 ఫీట్ రోడ్ అయితే మనకి ఈ హౌస్ అవైలబిలిటీలో ఉందన్నమాట. మన ఎంట్రన్స్ చూసుకుంటే సింహద్వారం డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఇచ్చున్నారండి. ఇది టీక్ వుడ్ అయితే మనకి డిజైన్ చేసి ఉన్నారండి. ఎంట్రన్స్ సింహద్వారం ఇది. మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. మనకి స్పేషియస్ హాల్ అయితే వస్తుందండి విత్ ఆర్చ్ డిజైన్ అనమాట. మన టీవీ యూనిట్ చూసుకుంటే విత్ వుడ్ వర్క్ అయితే చేసున్నాము. ఇది పూజ గదండి. ఆర్చ్ డిజైన్ ఒకసారి చూసుకుంటే మోడర్నైజ్డ్గా చేయించున్నామండి. ఈ హౌస్ యొక్క కొలతలు వచ్చి మనకి 20కి 53 అండి. టోటల్ 30 అంకణమ్స్ అయితే వస్తుంది. విత్ స్పేషియస్ హాల్ అనమాట. విత్ పిఓపి వర్క్ కానీ ఎక్సలెంట్గా ఉందండి. మొత్తం న్యూ అంటే మోడర్న్ దీంతో అయితే చేస్తున్నాము. స్పేషియస్ హాల్ డిజైన్ అయితే మనకి వస్తుందండి. సిటీకి సెంటర్లో మనకి న్యూ 60 ఫీట్ రోడ్కి ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి హౌస్ అయితే వస్తుందండి. మన కిచెన్ డిజైన్స్ చూడండి ఒకసారి. వుడ్ వర్క్ అయితే ఎక్సలెంట్గా చేస్తున్నామండి. వుడ్ వర్క్ టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అన్నీ కూడా చాలా క్వాలిటీగా బిల్డ్ చేస్తున్నామండి ఈ హౌస్ అయితే. ఒకసారి మనం బెడ్రూమ్ అయితే చూద్దామండి ఒకసారి. ఇదైతే కన్నా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది విత్ వుడ్ వర్క్ పిఓపి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది వర్క్. సరే వుడ్ వర్క్ అయితే చూసుకోండి ఒకసారి. పిఓపి కానీ అన్నీ కూడా ఎక్సలెంట్ డిజైనింగ్ అయితే చేస్తున్నామండి. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. బాత్రూంలో కూడా వెస్టర్న్ బాత్రూమ్ అయితే కన్నా చేస్తున్నాము. విత్ వాల్ టైల్స్ కూడా మనకి 6 ఫీట్ వరకు ఇచ్చున్నామండి. ఇంకొకసారి మన దీని డైమెన్షన్స్ చూసుకుంటే కనుక మనకి 20కి 53 30 అంకణమ్స్ అయితే వస్తుందండి. కాస్ట్ వచ్చేసరికి మనకి 75 lakhs అయితే కోట్ చేస్తున్నాము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది పిఓపి వర్క్ కానీ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. వుడ్ వర్క్ కానివ్వండి అన్నీ కూడా మోడర్న్ డిజైన్స్తో అయితే కనుక చేస్తున్నామండి. స్పేషియస్ బెడ్రూమ్ అనమాట. 30 అంకణమ్స్ అండి. ఇది 75 lakhs అయితే చెప్తున్నాము. ఇదైతే కనుక కామన్ బాత్రూమ్ అండి. ఇది వాల్ టైల్స్ కానీ అన్నీ కూడా క్వాలిటీగా బిల్డ్ చేస్తున్నామండి. మనకి సెట్ బ్యాక్స్ కూడా 1.5 feet వెంటిలేషన్ కోసం అయితే వదులున్నామండి. ఇది యూటిలిటీ ఏరియా అనమాట. యూటిలిటీ ఏరియా కూడా మనకి స్టెప్స్ కింద అయితే వస్తుంది. విత్ ట్యాప్ కనెక్షన్ అయితే ఇచ్చున్నాము. మీకు బోరు సంపు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మనకి సపరేట్ బోర్ ఉంది, సంప్ ఉంది, పంచాయతీ వాటర్ కనెక్షన్ కోసం ఇచ్చున్నాము. ఇది సంప్ అనమాట. ఇది బోర్ అండి. మనం ఒకసారి స్టెప్స్ పైన మన మిద్ది పైన అయితే చూద్దాం ఒకసారి. చుట్టూ హౌసెస్ అంతా ఎలా ఉన్నాయండి చూసుకుంటే మన ఈ ఏరియాలో అరౌండ్ ఒక 60 హౌసెస్ అయితే న్యూగానే కన్స్ట్రక్షన్ చేసి అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, అందరూ కూడా చాలా క్లాస్ పీపుల్ అయితే ఉన్నారండి. మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనమాట.